అన్న కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయిందిగా. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందన్న? మాకైతే నచ్చలేదు. జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం ఏం మాకు నచ్చలేదు. ఇదివరకు జగన్ గారు ఉన్నప్పుడు 50 మందికి ఒక వాలంటీర్ ఉండేది. ప్రతి ఇంటికి ప్రతి గడపకి వచ్చి అమ్మ మీకు పింఛన్ వచ్చిందా, మీకు ఏ బాధకు వస్తే మీ రోడ్డు బాగున్నాయి, కాలువలు బాగున్నాయి అడిగారు. ఇప్పుడు ఏ వాలంటీర్ వస్తున్నాడు, ఎవరు వస్తున్నారు రోడ్డు మీదకి? ఎవరు లేరు. ఎవడో వస్తున్నాడు, ఆడ పింఛనానికి ఒకడు వస్తున్నాడు, పొద్దున్నే పింఛన్ ఇచ్చి పోతున్నాడు అంతే. ఇంట్లో సమస్యలు ఎవరు అడగట్ల. జనవరి 3వ వారం జగన్ గారు బయటికి రాబోతున్నారు కదా, వస్తే ఎలా ఉంటుంది? అది జమిలీ ఎన్నికల కోసమైనా ఆయన బయటికి రాబోతుంది? జగన్ గారు బయటకు వస్తే మళ్ళీ జగన్ గారి వాదయాత్ర ఎలా ఉంది చూశారు కదా, అది దాన్ని మించి ఉంటుంది జగన్ గారికి ఫాలోయింగ్. చూడండి, మీరే చూస్తారుగా జనం ఉత్సాహంగా ఎలా వస్తారో, జగన్ గారు ఎలా ఉంటారో. జనం ఓట్లు వేసి కూడా ఎంత బాధపడుతున్నారంటే గెలవలేదు జగన్ గారు అని చాలామంది బాధపడుతున్నారు. కాదన్న, ఇప్పుడు జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా జనం వస్తున్నారు, కానీ ఓటు రూపంలో ఎందుకు లేదు? 2024 ఎలక్షన్లో చాలా దారుణంగా ఓడిపోయారు కదా, ఎందుకు అలా జరిగింది? అది చెప్పాకండి, ఈఎంఐలు స్కామింగ్. అందరూ ఏ ఒక్క వ్యక్తి వేసాం, మా జగన్ అన్న కొట్టేసాం, జగన్ అన్న కొట్టేసాం. మరి ఏం జరిగింది? పైన అక్కడ ఈఎంఐలు ఏమైనా స్కామ్ జరిగితే జగన్ గారు ఓడిపోయారు. అది జగన్ గారు అలా ఓడి ప్రతి ఒక్క ఇంటికి మన ఇబ్రహీంపట్నం నుంచి చూడండి, అక్కడ కొత్త ఇల్లు ఇచ్చారు. జగన్ ఇల్లు ఎలా కట్టుకున్నారు, ఎలా ఉన్నారు జగన్ ఇల్లు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వచ్చిన వాళ్ళు ఎంతమంది కనుక్కోండి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి దిగిపోయాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, నిజమేనా? చంద్రబాబు నాయుడు నోటి మాట అంటాడండి. జనాలు అంటున్నారా? జనాలు అన్నారు, ఎవరు అనలేదుగా. జనాలందరూ తల ఒక ఇల్లు లేని వాళ్ళు అందరికీ ఇల్లు వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టుకోవడం కళ, అందరికి ఇల్లు వచ్చినాయి. అందరూ జనం ఎలా చెప్తున్నారు చూస్తున్నారుగా, ఈస్ట్ వెస్ట్ అంతా చూస్తున్నారు జగన్ గారి గురించి. జగన్ గారు అంత చేశారు కాబట్టి అందరి గుండెల్లో ఉన్నాడు. ఇప్పుడు జమినీ ఎన్నికలు వస్తాయి అంటున్నారు కదా 2020లో, వస్తే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ చేస్తారు గవర్నమెంట్ని? పక్కా అన్న, 100% జగన్ గారే వస్తారు. ఏమి స్కామ్లు ఏమి జరగకపోమా జగన్ గారే. ప్రతి ఒక్క ప్రజలు జగన్ గారిని గెలిపించుకుంటారు. మేము కూడా జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసుకుంటూ జగన్ గారి కోసం మేము నడుచుకుంటూ వెళ్ళాం. ఎందుకంత అభిమానం అన్న జగన్ గారు అంటే? వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి మేము అదే పార్టీలో ఉన్నాం. అలాగే జగన్ గారు వచ్చారు, బయటకు వచ్చారు, యాత్రకు ప్రతి ఇంటికి ప్రతి గడపకు తిరిగారు. ఆయన వెనకాల మేము తిరిగాము. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా మేము విజయవాడ నుంచి గౌతమ్ గారితో కలిసి ఒక 100 మంది హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి సంచలు కూడా జైలుకి వెళ్ళాం. జగన్ గారి అభిమానాధిపతి. అది జగన్ గారు ఎక్కడ మీటింగ్ ఉన్నా మేము వెళ్ళిపోతాం. మాకు అంత అభిమానం. కార్యకర్తల్లో కొంచెం అసంతృప్తి ఉందని చెప్పి అంటున్నారుగా, నిజంగానే పార్టీలో అసంతృప్తి ఉంది కార్యకర్తల్లో జగన్ గారి మీద? ఏమీ లేదు, అంతా బాగుంది. జగన్ మంచి అభిమానం ఉన్నారు, కానీ కొద్దిగా గొప్ప పొలాలు పెట్టి ఉంటారు. ఏ పార్టీలో అన్ని పార్టీలో ఉంటుంది, ఏ పార్టీలో ఉంటుంది. ఒక కార్యకర్తకు వస్తుందో కార్యకర్త బాధపడతాడు అంతే, అది ఏం లేదు. అదే లాస్ట్ ఎలక్షన్లో కార్యకర్తలు ఎవరు పని చేయలేదని చెప్పి బయట అంటున్నారుగా. అవన్నీ ఉత్తి మాటలు. ప్రతి ఒక్క కార్యకర్త పనిచేశాడు. చూసే ఉంటారా, మొన్న ఎలక్షన్కి ప్రచారం వచ్చాం, జనం ఎలా వచ్చినారు చూసారుగా. కార్యకర్త లేడా? ఆ రాట్పాడు కానీ ఏలూరుది కానీ ఎలా వచ్చారు జనం? ఓవరాల్గా ఈ 8 నెలల పాల కూటమి ప్రభుత్వం ఎలా చేసిందంటారు? లేదన్నా, ఏమైనా ఉంటే టాక్ వచ్చేదిగా జనాల్లో టాక్ కనబడేదిగా మీకు. పలానా చంద్రబాబు నాయుడు వచ్చాడు, చేశాడని. ఏం చేశాడు? పలానా న్యాయం చేయండి, పలానాకి జరిగిందని చెప్పమని ఏమైనా చేశాడా? ఏ సూపర్ 6 అన్నాడు. ఏదో ఒక సూపర్ 6 ఏదో ఒక ఐటమ్ ఒక బయటకు వదలలేదు. నీకు 15,000 నీకు 15,000 అన్నాడు. తర్వాత మళ్ళీ వచ్చి ఇంట్లో ప్రతి ఒక్క ఆడానికి 1500 ఇస్తున్నాడు. ఏది ఎవరికి ఇచ్చాడన్నా? ఇవ్వలేదు కదా. జగన్ గారి గవర్నమెంట్లో మీకు లబ్ధి వచ్చిందన్న? ఏమన్నా తీసుకున్నారు లబ్ధి? లబ్ధి అంటే వచ్చింది, చేయి దారిపోయింది. నాకు ఆయన అసంతృప్తి లేదు. జగన్ మీద అభిమానం ఉంది. జగన్ గారి కోసం నేను తిరుగుతాను.